భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం విజయవాడలోని రాజగోపాలాచారి స్ట్రీట్లో జరుగుతున్నది. రోజుకొక జ్యువెలరీ షాపు వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్, బీసెంట్ రోడ్, బందర్ రోడ్ నుండి ఏలూరు రోడ్డు వరకు గల రాజగోపాలాచారి పోస్టాఫీస్ రోడ్, 5B బస్ రూట్స్ ఈ మార్గములో ప్రయాణించు ప్రయాణికులకు మజ్జిగ అందజేస్తున్నారు. ఇంతటి ఎండలో మజ్జిగనిచ్చి దాహార్తి తీర్చినందుకు సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు. భారత వికాస్ పరిషత్ మెయిన్ బ్రాంచ్ తరఫున 45 రోజులు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ జరుగుతుంది. ఇదే ప్లేస్లో ఇప్పటికి 22 రోజులు అయినాయి. ఇంకా 23 రోజులు జరుగుతుంది. డైలీ 4 క్యాన్స్ విజయ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇదే కార్యక్రమాలు కాకుండా సేవా కార్యక్రమాలు చాలా చేస్తాము. వాటిలో ముఖ్యమైనవి వికలాంగులకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం, నేషనల్ గేమ్స్ కాంపిటీషన్స్, అలాగే చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. థ్యాంక్ యూ. వీరి సేవలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఉన్నాయి. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా వీరి కార్యక్రమాలు ఇప్పటి వరకు చాలా చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు అనేకం ఉంటాయని తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవ. మధ్యాహ్నపు ఎండలో చల్లటి మజ్జిగ దొరకడం ఈ రహదారిలోని ప్రయాణికులకు ఒక వరమని చెప్పవచ్చు. ఈ మజ్జిగ వితరణ సేవా కార్యక్రమాలు మరొక 20 రోజులు పైగా జరుగుతాయి అని తెలియజేశారు నిర్వాహకులు. ఈ రహదారి గుండా ప్రయాణించు పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలో వెళ్ళేవారు, బస్సులు మొదలగు వాహనాలలో వెళ్ళే వారందరికీ మజ్జిగ అందిస్తున్నారు వాలంటీర్లు. మిట్ట మధ్యాహ్నపు ఎండను సైతం లెక్క చేయకుండా చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు. భారత్ మాతాకి జై. వందే మాతరం. భారత్ వికాస్ పరిషత్ అనే ఈ సామాజిక సంస్థ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ సార్. ఇది భారత్ వికాస్ పరిషత్ భారతదేశం మొత్తం మీద 1800 శాఖలు ఏర్పాటు చేయబడింది. హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుందండి మాది. ఇలాగా మా విజయవాడ బ్రాంచ్ తరఫున, విజయవాడ శాఖల తరఫున ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సమ్మర్ క్యాంపులో బటర్ మిల్క్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. రోజుకి 1200 మంది 13 మంది దారిని పోయే బాటసార్లకి మజ్జిగ, కూల్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు, దాంట్లో ముఖ్యంగా భారత వికాస్ పరిషత్ దివ్యాంగుల క్యాంపు ప్రతి సంవత్సరం కూడా 100 మంది నుంచి 130 మందికి కూడా సైకిల్స్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, ఆర్టిఫిషియల్ లిమ్స్, క్యాలిపర్స్, మూవింగ్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉచితంగా మనం క్యాంపు, రిజిస్ట్రేషన్ క్యాంప్ ఒకరోజు, డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ ఒకరోజు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది దివ్యాంగులకి. దీంతోపాటు పిల్లలకి జాతీయ బృందగాన పోటీలు, నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్, పిల్లల్లో జాతీయతా భావం పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామండి. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా 350 మంది పిల్లలు సుమారుగా 25-26 స్కూల్స్ నుంచి, అన్ని స్కూల్స్ అన్ని విభాగాల్లో హిందీ, సాంస్క్రిట్, రీజనల్, ఫోక్ అన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఈ పిల్లల్లో జాతీయతా భావన పెంపొందడం కోసం ఈ జాతీయ మృదంగాన పోటీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇవి 4 విభాగాల్లో జరుగుతుందండి. బ్రాంచ్ లెవెలు, అలాగే స్టేట్ లెవెలు, సౌత్ రీజనల్ లెవెలు, నేషనల్ లెవెలు, ఈ 4 విభాగాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయండి. అలాగే క్విజ్ ప్రోగ్రాం, భారత్ కో జానో, మన భారతదేశం గురించి పిల్లలకి అవగాహన కోసం క్విజ్ ప్రోగ్రాం నిర్వహిస్తాం. అది కూడా 4 విభాగాల్లో జరుగుతుంది. బ్రాంచ్ లెవెలు, స్టేట్ లెవెలు, సౌత్ రీజనల్ లెవెలు, నేషనల్ లెవెలు, ఇవి కూడా 4 విభాగాల్లో జరుగుతుందండి. ఈ కార్యక్రమాలు పిల్లలకి ఎంతో మన భారతదేశం గురించి, ఔన్నత్యం గురించి తెలియడం కోసం ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. దీంతోపాటు గురువందన్ ఛాత్రాభినందన్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఉత్తమ గురువులను ప్రతి సంవత్సరం సత్కరించుకోవటం, అలాగే పేద విద్యార్థులకి స్కాలర్షిప్, మెరిట్స్ ఉన్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు, మెమెంటోస్, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, బుక్స్ అన్నీ కూడా అందజేయడం జరుగుతుందండి. దీంతోపాటు ఇంకా మనం ఈ ట్రైబల్స్ ఏరియాలో ఉన్న, మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ట్రైబల్స్ ఏరియాలో ఉన్న ట్రైబల్స్కి వాళ్ళకి కార్యక్రమాలకి వాళ్ళకి కావాల్సిన గ్రోసరీ కిట్స్ కానీ, వాళ్ళకి ట్రైబల్స్కి సంబంధించిన ఏవైతే బట్టలు వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కిసాన్ సహాయత యోజన కార్యక్రమం కూడా రేపు మా భారతీయ పర్యావరణ దినోత్సవం రోజు కూడా ఈ 2024 సంవత్సరం పర్యావరణ దినోత్సవం కూడా ఏర్పాటు చేయటమైందండి. వాళ్ళకి కావాల్సిన విత్తనాలు,
వరి నాట్లు, వాళ్ళకి కావాల్సిన పవర్ స్ప్రేలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నెలకు ఒక కార్యక్రమం లెక్కన మన భారత వికాస్ పరిషత్ అన్ని శాఖలు నిర్వర్తిస్తుంటాయండి. ముఖ్యంగా విజయవాడలో భారత వికాస్ పరిషత్ మెయిన్ బ్రాంచ్ ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టి మొదలుపెట్టించి అందరిని కూడా కలుపుకొని ముందుకెళ్తాం జరుగుతుంది సమాజంలో. భారత్ మాతాకి జై.